హలో అండి. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. హౌ టు గెట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్లీ? మిలియన్ డాలర్ క్వెషన్. దీని గురించి మనం ఈ టాపిక్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే జర్నీ ఈజ్ వెరీ ఎక్సైటింగ్. కాకపోతే ఎవరికైతే జల్దీ ప్రెగ్నెన్సీ రావట్లేదో వీళ్ళకి మాత్రం చాలా స్ట్రెస్, చాలా డౌట్స్ వస్తాయి. చాలా మంది పేషెంట్స్ ఏళ్ళ తరబడి న్యాచురల్ గా ట్రై చేస్తున్నాము అని అనుకుంటారు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియకుండా. సో ఈ న్యాచురల్ గా ట్రై చేసే పీరియడ్ లో మనకు అసలు ఏం తెలియాలి, ఎప్పుడు కలిసి ఉండాలి, ఏం జాగ్రత్తలు పాటించాలి, ఎన్ని రోజులు న్యాచురల్ గా ట్రై చేసినా రాలేదు అంటే ఫర్టిలిటీ డాక్టర్ ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు న్యాచురల్ గా ట్రై చేసే వాళ్ళల్లో ఫర్టిలిటీ విండో గురించి ఐడియా ఉండాలండి. ఈ ఫర్టిలిటీ విండో అంటే ఏంటి అని అంటే, మీ నెలసరి టైంలో ఏ టైంలో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ హైగా ఉంటాయి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సపోజ్ మీకు పీరియడ్స్ వచ్చిన రోజుని డే 1 లాగా కన్సిడర్ చేసుకున్నారంటే, మీకు 30 డేస్ రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అనుకోండి, మీ ఎగ్ అనేది డే 14 మిడ్ సైకిల్లో రిలీజ్ అవుతుంది. సో 4 డేస్ ముందు 4 డేస్ తర్వాత మీరు ఫర్టైల్ పీరియడ్ లో ఉంటారు. సో ఈ టైంలో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే చాలా మంది ఈ రోజే కలిసి ఉండాలి అంటే స్ట్రెస్ వల్ల ఆ రోజు కలిసి ఉండలేకపోతారు. సో ఇలాంటి వాళ్ళు పీరియడ్స్ వచ్చిన 10th డే, డే 10 నుంచి డే 20 మటుకి ఆల్టర్నేట్ డేస్ కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. సో ఎగ్జాక్ట్ గా మాకు ఎలా తెలుస్తుంది మేడం ఈ రోజు ఓవులేషన్ అని ఎలా తెలుస్తుంది అంటే, దీనికి 3 రకాలు ఉంటాయండి. ఒకటి, మీరు ఇంట్లో ఓవులేషన్ కిట్స్ అని చేసుకోవచ్చు. సో ఈ కిట్ రోజు చేసుకోవాల్సింది ఉంటుంది ఫ్రమ్ డే 10 ఆఫ్ యువర్ సైకిల్. సో ఈ కిట్ లో ఎప్పుడైతే పాజిటివ్ ఉంటుందో ఆ రోజు నుంచి 3 డేస్ 4 డేస్ కంటిన్యూస్ గా కలిసి ఉండాల్సింది ఉంటది. దీన్ని ఓవులేషన్ కిట్ మెథడ్ అంటాం. అలా కాకుండా మీకు సర్వైకల్ మ్యూకస్, మీ వైట్ డిశ్చార్జ్ అనేది మారుతుండడం గమనిస్తారు. ముందు ఎగ్ రిలీజ్ కన్నా ముందు ఈ సర్వైకల్ డిశ్చార్జ్ అనేది కొంచెం థిక్ గా ఉంటుంది. అరౌండ్ ద పీరియడ్ ఆఫ్ ఎగ్ రిలీజ్ టైంలో ఈ సర్వైకల్ డిశ్చార్జ్ అనేది చాలా క్లియర్ గా, స్టిక్కీగా, ఎగ్ వైట్ ఎలా అయితే ఉంటుందో అలా చాలా స్టిక్కీగా, జిగటగా ఎక్కువగా వస్తుంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మీకు ఫర్టైల్, ఓకే ఈ టైంలో నాకు ఎగ్ రిలీజ్ అవుతుంది అని మీ అంతలో మీరు ఒక అందాజ్ ఎస్టిమేట్ వేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకొని, ఒక గైనకాలజిస్ట్ దగ్గర, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకొని ఎగ్జాక్ట్ గా మీ ఎగ్ రిలీజ్ ఎప్పుడవుతుందో టైం చేసుకొని ఆ టైమింగ్ ప్రకారం కలిసి ఉన్నా కూడా మీకు ప్రెగ్నెన్సీ వచ్చేదానికి మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి టైంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇది చెప్పి, ఈ ఫర్టైల్ విండో అనేది మీకు రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో, అదే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో ఎంత ఇర్రెగ్యులర్ గా ఉంటుంది అని గమనించుకోవాల్సింది ఉంటదండి. సపోజ్ మీకు 30 డేస్ కాకుండా 45 డేస్ సైకిల్ అనుకోండి, సో మీ ఎగ్ రిలీజ్ అనేది కొంచెం పోస్ట్ పోన్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళలో బెటర్ యూ కన్సల్ట్ యువర్ ఫర్టిలిటీ డాక్టర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇది ఫర్టైల్ విండో గురించి. నెక్స్ట్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, యూజువల్ గా మనకి లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వీళ్ళలో ఎక్కువ మటుకి ఆల్కహాల్ కన్సంప్షన్ తగ్గించాలి, స్మోకింగ్ కంప్లీట్ గా స్టాప్ చేయాలి, మీ వెయిట్ ఐడియల్ బిఎంఐ రేంజ్ లో ఉందా లేదా చూసుకోవాలండి. మరీ వెయిట్ తక్కువగా ఉండకూడదు, మరీ వెయిట్ ఎక్కువగా ఉండకూడదు. వెయిట్ ఎక్కువ అవుతున్న కొద్దీ పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటది. సో ఫర్టిలిటీ కోసం ట్రై చేసుకునే వాళ్ళలో పొద్దున్న గంట, సాయంత్రం గంట వాకింగ్, మినిమల్ ఎక్సర్సైజ్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల మీకు యాక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదన్నా ఉంటే కరెక్ట్ అవుతుంది. అదే కాకుండా మీకు వెయిట్ కూడా నా ఐడియల్ బిఎంఐ లో ఉంటుంది. అదే కాకుండా స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది. స్ట్రెస్ కి దూరంగా ఉండడం ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. యోగా కానీ, మెడిటేషన్ కానీ, లేదు అంటే మీకు ఏది హ్యాబిట్ అంటే సింగింగ్, డాన్సింగ్, వాట్ ఎవర్ ఈజ్ యువర్ థింగ్, గో అండ్ ట్రై అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పర్ డే. సో యోగా, మెడిటేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి. ఇదే కాకుండా చాలా మంది అడుగుతారు ఏం ఫుడ్ తీసుకోవాలి అనేసి. ఫ్యాన్సీ ఫర్టిలిటీ డైట్ అనేది ఏమీ ఉండదు, కానీ వీళ్ళంత మటుకి కార్బోహైడ్రేట్స్ తగ్గించి, నాన్ వెజ్, చికెన్, మటన్, రెడ్ మీట్ తగ్గించి, ఎక్కువ మటుకి ఫిష్, ఎగ్, లేదు ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్ షాప్ లో సీడ్స్ అని దొరుకుతుంటాయి. సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, మెలన్ సీడ్స్, ఇవాళ రేపు చియా సీడ్స్, ఇవన్నీ సీడ్స్ లో మనకి చాలా మటుకి న్యూట్రియన్స్ అనేవి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, న్యూట్రియన్స్, మినరల్స్ అనేవి చాలా హై కంటెంట్ లో ఉంటాయి. సో ఈ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సీడ్స్, ఫిష్, ఇలా ములగాకులు, ములక్కాడలు, ఇవన్నీ కూడా ఈ ఎక్కువ మటుకి హోమ్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. జంక్ ఫుడ్స్, చిప్స్ అనేసి, పిజ్జా, బర్గర్
బర్గర్స్, బయట క్యాన్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా కన్సంప్షన్ చాలా మినిమల్. ట్రై టు అవాయిడ్ ఆల్ ద క్యాన్డ్ ఫుడ్స్. ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనంటే, యూజువల్‌గా మగవాళ్ళలో స్మోకింగ్ కంప్లీట్‌గా స్టాప్ చేయాలి. ఆల్కహాల్ కన్సంప్షన్ చాలా తగ్గించాలి. అదే కాకుండా చాలా మంది టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకుంటారు. లూజ్ అండర్ గార్మెంట్స్ వేసుకోండి. జీన్స్ తగ్గించండి. వీలైనంత మటికి వేడి నీళ్ళతోటి, మరీ ఎక్కువ వేడి నీళ్ళతోటి స్నానం అవాయిడ్ చేయండి. సెల్ ఫోన్స్ కూడా ప్యాంట్ పాకెట్స్ లో కాకుండా షర్ట్ పాకెట్స్ లో పెట్టుకోండి. ల్యాప్టాప్స్ ల్యాబ్స్ మీద కాకుండా డెస్క్ మీద పెట్టుకుని వర్క్ చేయండి. ఇదంతా వల్ల స్క్రోటల్ రీజియన్ లో, మీ టెస్టిస్ రీజియన్ లో ఎక్కువ టెంపరేచర్ ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. ఎవరైతే చాలా టైం మటుకి ఇలా కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ప్రతి హాఫ్ అన్ అవర్ కి ఒకసారి వాక్ చేసి రండి. సో దట్ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్క్రోటల్ టెంపరేచర్ ఎక్కువ రైజ్ అవ్వకుండా ఉండడం వల్ల, స్క్రోటల్ టెంపరేచర్ రైజ్ అయినప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. సో మేక్ షూర్ దట్ ద టెంపరేచర్ ఈస్ యాజ్ కూలర్ యాజ్ పాసిబుల్. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ అనేవి చాలా హైగా ఉంటాయి. ఇలా కాకుండా ఎప్పుడు ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే, 35 ఇయర్స్ కన్నా తక్కువగా ఉంది అన్న వాళ్ళు 1 ఇయర్ ఇలా ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అనంటే, లేదు 35 ఇయర్స్ కన్నా ఎక్కువగా ఉంది, లేదంటే మీ దగ్గర ఏదైనా ఆల్రెడీ మీకు పీసీఓడి ఉందో, ఆల్రెడీ మీకు థైరాయిడ్ ఇష్యూ చాలా ఉందో, ఆల్రెడీ మీకు ఇంకేమైనా నోన్ ప్రాబ్లమ్ ఎండోమెట్రియోసిస్ ఉందో, లేదంటే పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ అవుతుంది, పీరియడ్స్ వచ్చినప్పుడు విపరీతమైన పెయిన్ అవుతుంది, లేదంటే హస్బెండ్ వైఫ్ కలవడంలో పెయిన్ అవుతుంది. సో ఇలాంటి ఏదైనా ఆల్రెడీ నోన్ ఫ్యాక్టర్స్ ఉంటే వీళ్ళంతా జల్దీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కన్సల్ట్ యువర్ ఫర్టిలిటీ డాక్టర్స్. సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డు కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్ ఆర్ గెట్ బ్యాక్ టు అస్. విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.